హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హౌస్లోకి రాగానే గౌతమ్ పృథ్వీలతో చాలా సీరియస్గా మాట్లాడుతూ మీరిద్దరూ ఒకసారి పైకి లేచి నిలబడండి అంటే చెప్పి మీకు ఇప్పుడు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందామంటూ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే, ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్లో భాగంగా చివరి లెవెల్లో రోహిణి నిఖిల్లలో ఇద్దరిలలో ఒకరికి మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారో చెప్పే సమయంలో గౌతమ్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సమయంలో పృథ్వీ ఆ ఎక్స్ప్లెనేషన్ తప్పుబడుతూ గొడవ పడిన సంగతి తెలిసిందే. ఆ వీడియో అయితే ప్లే చేసి చూపించాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, పృథ్వీ వీడియో చూసావు కదా, నీకేమనిపిస్తుంది అంటే, నేను వాడు వీడు అన్నాను సార్ అంటూ చెప్తుంటే, అన్నాను సార్ అని ఎంత సింపుల్గా చెప్తున్నావయ్యా, ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ అవినాష్ విషయంలో ఒకసారి తప్పు చేశావు, మళ్ళీ ఇప్పుడు వాడు వీడు అంటున్నావు, నువ్వేమన్నా రౌడీవా అసలుకి? ఇది బిగ్ బాస్ హౌస్, ఒక కంటెస్టెంట్గా ఉండి మరో కంటెస్టెంట్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదా? అవతల వ్యక్తి మనతో చనువుగా ఉంటే మనం ఏమైనా అనవచ్చు, అవతల వ్యక్తికి కంఫర్టబుల్గా ఫీల్ కానప్పుడు వద్దు అని చెప్పినప్పుడు నువ్వు అది డ్రాప్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ కొనసాగించింటే బాగుండేది అంటూ నాగార్జున చెప్పబోతుంటే మధ్యలో పృథ్వీ మాట్లాడుతూ, ఆ తర్వాత నన్నేం పీకలేవు అని గౌతమ్ అన్నాడు సార్ అంటే, నిన్నేం పీకలేవు కాదు, మళ్ళీ ఏమన్నా కూడా గౌతమ్దేం తప్పు రాదు, ఎందుకు అంటే ఫస్ట్ తప్పు చేసింది నువ్వు అంటూ చాలా క్లారిటీగా నాగార్జున చెప్పడంతో ఇక చేసేదేమీ లేక పృథ్వీ నోరు మూసుకున్నాడు. అయితే ఇక్కడ గౌతమ్కి కూడా క్లాస్ పెరిగాడు నాగార్జున. ఎందుకు అంటే, గౌతమ్ నువ్వు చదువుకున్నవాడివి కదా, ఆ మాత్రం రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేకపోయావు అంటే, సార్ నేను ఒక దశ వరకు చాలా కంట్రోల్ చేశాను, పృథ్వీ మీదకి వచ్చి నన్నేదో బెదిరించాలని చూస్తున్నాడు, ఆ సమయంలో నేను కూడా సహనం కోల్పోయి ఏం పీకలేవు అన్నాను, దానికి నేను సారీ చెప్తున్నాను అంటూ సారీ కూడా చెప్పాడు. సో ఫైనల్గా వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో పృథ్వీదే తప్పు అంటూ నాగార్జున ఒక క్లారిటీ ఇచ్చి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి, మరోసారి ఈ తరహా గొడవలు అలాగే ఈ తరహా మాటలు బిగ్ బాస్ హౌస్లో వినిపిస్తే మిమ్మల్ని నేను క్షమించను అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.